V6లో ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేశారు. తర్వాత బిగ్ బాస్లో ఎంట్రీ, ఇప్పుడు ఒక ఫెమిలియర్ బ్యూటిఫుల్ విమెన్ సెలబ్రిటీ. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏం లేదక్క, నాకున్న ఇట్లా ఇంట్లో పిల్లని చూసుకునేటట్టు చాలామంది ఉన్నారు నాకు ఇష్టమైన వాళ్ళు, నేను అంటే ఇష్టపడేటోళ్ళు. వాళ్ళందరినీ డెఫినెట్గా నేను మిస్ చేసుకోను, ఎటు పరిస్థితిలో మిస్ అవ్వని అని కూడా అలను. సో సూన్ ఒక మంచి కాంబినేషన్తో, ఒక మంచి దాంతో, ఈ పర్టికులర్ ఇప్పటిదాకా ఏ క్యారెక్టర్తో ఏ మన ఇంట్లో పిల్ల అని ఇంత పెద్ద బొట్టేసుకొని జుట్టేసుకొని ఉందో అది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా, వాళ్ళ కోసం అన్నా సరే. అట్లనే ఇంకా ఇప్పుడు నేను ఈ బిగ్ బాస్కి రావడానికి అసలు దానికి పోయేందుకు కూడా ఫ్రీలాన్సింగ్ చేసుకొని ఇష్టమైన పని చేసుకొని కంఫర్ట్ జోన్లో బతకడానికి. సో ఆ జోన్ కూడా నేను పనిచేసే ఛానల్ ఇవ్వడానికి నాకు సిద్ధంగా ఉంది కాబట్టి హ్యాపీగా ఏదొస్తే అది అందులో నాకు నచ్చింది చేసుకుంటూ పోవడం అంతే తప్పితే ఇట్లా ప్లాన్స్ ఏం లేవు అక్క. రైట్ నా లేవు. ఓకే. అంటే మూవీ ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు, మూవీస్ వచ్చినాయి అవన్నీ ఓకే ఏదాకా మనం బయటికి చెప్పొద్దు. అవును అంతే, దిష్టి తగులుద్ది మళ్ళీ. అవును. ఇష్టపడుతున్నారు, చేయమంటున్నారు, చూద్దాం. ఈ గలగలా నవ్వే అమ్మాయికి అంటే ఈరోజు ఈ స్టేజ్ రావడానికి కారణం అంటే ఎవరు, లేదా వెనకట్ల మనం చెప్పుకునేవి కొన్ని, చెప్పుకోనివి కొన్ని, అలాంటివి ఏమైనా ఉన్నాయా, బాధలు ఉన్నాయా? ఖచ్చితంగా ఏమున్నా ఏం లేకపోయినా నా కష్టం అక్క, డెఫినెట్గా నా కష్టం. నేను అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసిన తర్వాత చాలామంది అంటే అది ధర్మం కూడా, మనం ఇంత కాంపిటీషన్ వల్ల బతుకుతున్నామంటే ఎస్, నేను ఒక సరుకుకి ఎక్కువ డిమాండ్ ఉందంటే వాడు సేల్ పెడతాడు, తక్కువ ఉంటే సేల్ పెట్టి అమ్ముకుంటాడు, ఎక్కువ ఉంటే డిమాండ్తో అమ్ముతాడు. అట్లయినా సరే నా తర్వాత వచ్చిన వాళ్ళని బాగా చూసుకున్నా సరే, ఏం జరిగినా సరే నేను ఎప్పుడు నోరు తెరిచి ఒక మాట అనలేదు. లేదు, నాకు 100%గా నా లైఫ్ని ఒక ప్లేస్లో నిలబెట్టిందంటే డెఫినెట్గా V6. బట్ అక్కడ కూడా ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. శాలరీస్ తక్కువ ఇచ్చి ఇట్లా చూసుకునేది అట్లా చూసుకునేది ఉంది, కానీ ఎప్పుడు నేనేం మాట్లాడలేను. ఇప్పుడు కూడా నేనేం మాట్లాడా, ఎందుకంటే అప్పుడు నాకు ఇచ్చే రైట్ ఉంది, నాకు అడిగే రైట్ ఉన్నప్పుడే నేను మాట్లాడలేను. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉందని నేను చెప్పను. బట్ వాళ్ళ ఛాన్స్ ఇచ్చింది చాలా గొప్ప విషయం. అయితే దాన్ని 4.5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా నేను నిలబెట్టుకున్నాను కాబట్టి అది ఇంత దాకా వచ్చిందేమో అని నా అభిప్రాయం. నేను వదిలేసుకున్నాను తప్పితే నన్ను వదిలేయలేదు V6. ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కూడా నేను చూస్ చేసుకున్నా వాట్ నెక్స్ట్ అనేది. బట్ ఆ పరిస్థితి అక్కడ రాకన్నా ముందే నేను మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పి నాకు నేను తీసుకునే డెసిషన్. సో డెఫినెట్గా V6 మేజర్ పార్ట్ నా లైఫ్ని మొత్తం ఇంకొక లెవెల్ దాకా తీసుకుపోయింది అని అంటే దానికి తోడు నా కష్టం 100%. ఈ రెండు మాత్రమే కంపల్సరీ. అవకాశం రావడం ఒక ఎత్తు అయితే, ఆ అవకాశానికి అనుగుణంగా చక్కగా మీ పెర్ఫార్మెన్స్ చేసి అది హిట్ అవడం అంటే అవకాశం. పని ఒక్కటే కాదక్క, మీకు తెలుసు ఈ ఫీల్డ్లో పని ఒక్కటే కాదు, వెనకాల వచ్చిన వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు, మన ముందు వచ్చిన వాళ్ళని నేను నా జీతంలోంచి ఇవ్వరు, నాకు ప్రాబ్లం కాకపోయి ఉండొచ్చు. బట్ నేనెప్పుడు ఇంపార్టెన్స్ అంటారు, అన్నీ అంటారు, సరే రెస్పెక్ట్ ఇచ్చారు, చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చారు, నేను కాదన, చాలా బాగా చూసుకున్నారు, నేను చాలా బాగా పని చేస్తేనే చూసుకున్నారు. చెయ్యకపోతే చెక్ పెట్టడం చాలా ఈజీ. మన అంతా ఇట్లా గాలే తేలాడతాయి కదా మన బతుకులు. సో అడ్జస్ట్ అయ్యి పని ఒక్కటే, పర్ఫార్మెన్స్ ఒక్కటే నిలబెడుతుందని నేను అనుకోనక్క. మనం ఎంత అడ్జస్ట్ అవుతున్నాం, ఏమేమి సాక్రిఫైజులు చేస్తున్నాం అనేది మన కెరియర్ని బిల్డ్ చేస్తే నేను నమ్ముతా. అట్లా చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఈ 4.5 yearsలో ఒక్క పెళ్ళి లేదు, ఒక్క రిసెప్షన్ లేదు, ఒక్క చావు లేదు, ఏమీ లేదు. అంత డెడికేట్గా పనిచేసినాను నేను. అంటే ఇప్పుడు నేను ఒక 2 days 3 days లీవ్ పెడితే ఏమవుతుందో తెలియలేని పరిస్థితి. ఇంత నమ్మకం ఇచ్చిన వాళ్ళు అది కూడా ఇచ్చుంటే మేబీ నేను లీవ్ పెట్టేదాన్ని. సో ఓకే, ఇది ఉంది, ఇది లేదు కాబట్టి వీళ్ళు ఇట్లే ఉన్నారు కాబట్టి మనం ఇట్లే వదలాలి అని చెప్పి పొద్దున్న వెళ్ళి నిజామాబాద్లో పెళ్ళిళ్ళు ఉంటే మార్నింగ్ 8కి పెళ్ళి చూసుకొని 10-11 కల్లా మళ్ళీ ఆఫీస్లో ఉండేటట్టు సగం పెళ్ళిళ్ళు సగం రిసెప్షన్లు మా ఆయననే చేసుకున్నాడు. పోయేసి వచ్చి మీ ఆవిడకి బాగా పెరిగిందంటే మా ఆవిడకి పెరిగింది అని చెప్పేసి తప్పించుకొని 4 సంవత్సరాలు నెట్టుకొచ్చిండు. ఏ ఒక్కరోజు కూడా నువ్వు రాకపోతే ఇది బాగోదని మామూలు ఫోర్స్ చేయలే, మా ఆయన అంతకన్నా ఎక్కువ ఫోర్స్ చేయలే. అట్లుంది దాని పని అని నేను అట్లనే చెప్పిన వాళ్ళకి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను రాను అంటున్నాను కదా, ఈ సంస్థలో పనిచేసిన రోజులైతే ఇది నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది నేను చేయలేంది, అది నేను ఉద్యోగం పనిచేసిన రోజే జరుగుద్ది అని నేను ముందే చెప్పి పెట్టడం వల్ల నాకు ఇంట్లోంచి కూడా పెద్ద ఇబ్బందులు ఏం రాకుండే. బట్ నేనెంత కష్టపడుతుంది, ఎట్లా పోతుంది అనేది నాకు తెలుసు, మా ఆయనకు తెలుసు, మా ఇంట్లోకి ఉండదు కదా. అరే ఇంత చేసినా సరే ఇట్లుంది నీ పరిస్థితి, 1 గంట లేట్ అయితే నిన్ను ఎందుకు రాలేవు అని అడుగుతారు. నువ్వు ఆ మాత్రం ఫ్రీడమ్ సంపాదించుకోవా
అలా అనడం చాలా ఈజీ అబ్బా, కానీ ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటాం, అది ఎవ్వరు మన ఎక్స్పెక్ట్ చెప్పుకోలేము. చెప్పినా, నీకేంటి నిన్ను కాదంటారా, నిన్ను చేస్తారా అని అనిపిస్తుంది. కానీ నాకు తెలుసు ఆ చైర్లో కూర్చుంటే నేను కాబట్టి నాకు తెలుసు. అవును, ఇది ఎప్పుడంటే అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పంపించేటప్పుడు, వదినలు వచ్చినప్పుడు పంపించేటప్పుడు పొద్దున భోజనాలు ఉంటాయి. ఫటాఫట్ వీళ్ళు ఎప్పుడు తినిపోతారా అన్నట్టు చూస్తాయి నా కళ్ళు. పోతాం లేవే తల్లి, నువ్వు ఆఫీస్కి పోదు కానీ వాడు దిగబెట్టేస్తాను నువ్వు అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోవడం అంతే. ఒక మనిషితో మాట పడ్డం, నా వల్ల ఒకళ్ళు లేట్ అవ్వడం అంటే నేను అస్సలు భరించలేను. ఒక్క మాట అస్సలు నా చేతిలో ఉన్నది ఏది నేను చేసుకోదలుచుకోలేదు. వాళ్ళు ఇయరని నాకు తెలుసు, నేను అడిగి తర్వాత ఇయలేరంటే నేను ఇంకా బాధపడతాను. అప్పుడు నేను ఉండలేను అక్కడ. ఇవన్నీ చెప్పి ట్యూన్ చేసిన పాపం 1 ఇయర్లోనే అలవాటు చేసేసుకున్నారు. ఖచ్చితంగా నా కష్టం అక్క, ప్లాట్ఫామ్ ఎంత ఉపయోగపడ్డా కానీ సరే, డెఫినెట్గా ఇంత సక్సెస్, ఇంత కాంబినేషన్ ఉంది అంటే అది సత్తన్న హెల్ప్, నా హెల్ప్ సత్తన్నకు ఉండి మేము ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని మా ప్లేసుల్లో ఇంకా ఏమంటారు, మా ప్లేస్లోకి ఇంకెవరు ఎఫెక్ట్ చేయకుండా. అవును, అది ఎంత ఇంపార్టెంట్ అబ్బా. అసలు ఈ రోజులో ఏ ఫీల్డ్లో కాంపిటీషన్ లేదని అడుగు అసలు, అంటే ఎస్పెషల్లీ ఇందులోనా. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీరు ఒక రోజు లీవ్ పెట్టినా సరే ఇది నా ఆఫీస్, వీళ్ళు నన్ను చూసుకుంటారన్న మీకు నమ్మకం ఉందనుకోండి, కొన్ని సిచ్యువేషన్స్ని మనం ఎంజాయ్ చేస్తాం, 1-2 లీవ్లన్నా పెట్టుకుంటాం. ఆ ఇన్సెక్యూరిటీతో ఏమైపోయిందంటే చిన్న ఎంజాయ్మెంట్లు, చిన్న అనేటివి చాలా మిస్ అయినా. ఓకే, ఇప్పుడు కెరియర్ పీక్స్లో ఉంది, చేయొద్దు. ఆ ప్రోగ్రామ్ కాన్సెప్టే అంతా సరే, నా ముందున్న వాళ్ళకి నడవలేదు, నడిచింది నాకెందుకు నడవదంటే ఇక అది జరిగిపోయింది. అందరికి జరిగినట్టు నాకు జరగాలని లేదు కదా, సరే చూద్దామని చెప్పేసి చాలా కష్టపడి చేసుకున్నాం ఇద్దరం, సత్తన్న నేను కూడా. అన్న కూడా ఒకరోజు కనిపించకపోతే, ఒకరోజు లేట్ అవుతుందంటే మీరు ఎట్లా ఓన్ చేసుకున్నారో మేము అంతకన్నా ఎక్కువ ఓన్ చేసేసుకున్నాం. ఒకరోజు మేము స్క్రీన్ మీద కనబడకపోతే మాకు ఎక్కడో డగ్ అనిపించేది. అన్న ఏ దేశంలో ఉన్నా, అంటే ఏ దేశం ఉన్న, కామారెడ్డి, నిజామాబాద్ ఏడున్నా సరే సపరేట్గా కెమెరామెన్లను పెట్టుకొని వీడియో షూట్ చేసి పంపించేది. అంత ఇంట్రెస్ట్, అంత డెడికేటెడ్గా పనిచేసినాం. ఓకే, అందుకే మా ఇద్దరు కాంబినేషన్ అంత హిట్ అయింది. అంటే ఆయన గురించి, సతన్య గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇన్నేళ్ళు కలిసి వర్క్ చేశారు. అద్భుతమైన, ఏమంటారు, మంచి టాలెంటెడ్ పర్సన్. తను పాడగలుగుతాడు, డ్యాన్స్ చేయగలుగుతాడు, యాక్ట్ చేయగలుగుతాడు, అంతే డెడికేటెడ్గా పని కూడా చేయగలుగుతాడు. సకలగల వల్లభుడు. పాటలు పాడుతుందా? పాడదు, ఇట్లాంటి సత్తన్న చేస్తాడు, నేను చేయను. అన్న సకలగల వల్లభుడు, మనం కాదు. మంచి పర్సన్, ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా రెస్పెక్ట్, చాలా డెడికేటెడ్గా కూడా పనిచేస్తాడు. నాకు స్క్రీన్ మీద ఎట్లున్నా సరే, నా లైఫ్లో ఏం జరిగినా ఏమున్నా కానీ అన్నీ షేర్ చేసుకునే ఒక ఫ్రీడమ్ అయితే ఉంది. వాళ్ళ ఇంట్లో విషయాలైనా సరే, అది స్క్రీన్ మీద వరకే అన్న చెల్లెళ్ళ రిలేషన్ అయితే నేను అనను. స్క్రీన్ బయట కూడా మేము చాలా బాగా ఉండేటోళ్ళం. స్టిల్ ఇప్పటికీ ఉంది, అట్లనే ఉంటుంది కూడా ఇప్పటికీ. బిగ్ బాస్ షోకి సంబంధించి మధ్యలో కొంత గాల్దుమారులు లాంటిది కూడా వచ్చింది. యాక్చువల్లీ మీకు అవకాశం ఎలా వచ్చింది అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ అవకాశం ఎలా వచ్చింది అని అంటే సీజన్ 2కి కూడా నన్ను అడిగారట. తెలిసిన పిఆర్ నాకు ఫోన్ చేసి నువ్వు ఇంట్రెస్టెడ్ అని అన్నారు. అప్పుడు నేను మంచి పీక్స్లో ఉన్నా, మా ఇద్దరు కాంబినేషన్ ఫుల్ బాగా నడుస్తుంది. లేదు నేను ఒకటే సీజన్ చూసిన, మళ్ళీ లేదు నేను ఇంట్రెస్ట్ లేదు, నేను నెక్స్ట్ సీజన్కి వస్తా, అప్పుడైతే చెప్పి పెట్టమని చెప్పండి, నెక్స్ట్ సీజన్కి పక్కా వస్తా అని చెప్పమన్నా. ఆ నెక్స్ట్ సీజన్ ఇప్పుడు ఉపయోగపడింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఫోన్ చేసి, అంటే వాళ్ళ ఫార్మేట్ ఎట్లుంటుందంటే ఒక హీరో, ఒక టీవీ యాంకర్, ఒక న్యూస్ రీడర్, ఒక సింగర్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఉంటారు కాబట్టి అట్లా ఇప్పుడు ఈ న్యూస్ అనే కేటగిరీ నుంచి నన్ను అలా సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండి పోవడం నడిచింది. ఓకే ఓకే, అంటే మధ్యలో చాలా కాంట్రవర్షీస్ వచ్చేది వాటి మీద, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని టార్గెట్ చేశారు. మాకు ఇది మీరు ఇలా చేస్తేనే మేము మీకు ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పని, అలా ఉందా నిజంగా? అస్సలు లేదు అట్లా, 100%. అంటే నాకు జరగలేదు. అదే ఇప్పుడు నాకు తెలిసినంత వరకే నేను మాట్లాడగలుగుతాను, మరి వాళ్ళకి జరిగిందో జరగలేదో మాకు తెలియదు. మేము కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసినప్పుడు అన్ని కెమెరాల మధ్యలో కూడా ఎట్లా పడితే అట్లే కూర్చుంటాం. ఎట్లా పడితే అంటే మేము ఎట్లుంటాం అనేది మనకే తెలియదు. ఇప్పుడు ఇల్లు 24 గంటలు కెమెరాలు ఉన్నాయని కాళ్ళు ఇట్లా పెట్టుకొని కూర్చోలేము మనం, ఎట్లా కూర్చుంటాం. కానీ 3 సీజన్లు నడిచినాయి, ఒక్కళ్ళు కూడా అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు కంఫర్ట్ లేకుండా ఫీల్ అయ్యే షార్ట్ కానీ ఫుటేజ్ కానీ ప్లే అవ్వదు. అంత పర్టికులర్గా ఉంటారు వాళ్ళు. అక్కడ మేజర్ థింగ్ ఏదైనా జరిగిన దానివల్ల రేటింగ్ వస్తుందన్నా సరే వాళ్ళు ప్లే చేయరు. అదే చేయనప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే నేను నమ్మను అని నా వర్షన్ చెప్తున్నాను. కొన్ని టాస్క్లలో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఎపిసోడ్
చూడదలుచుకోలేదు కూడా ఇంకా. వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ టాస్క్ అప్పుడు మేము అట్లుండే అంటే అదంతా ఏం చూపెట్టలేరంటే ఒక ఎపిసోడ్ చూస్తే పూల్ టాస్క్ అప్పుడు మేము అందరం ఒక్కొక్కళ్ళం ఒక్కో రకంగా ఉన్నాం పూల్లో దిగినప్పుడు. అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా లేకుండా డ్రెస్సులు అటుపోయి మొహాలు ఇటుపోయి అటుపోయి ఉంది. ఆ ఫుటేజ్ అంతా తీసేసి క్లీన్గా నీట్గా ఉన్నదే ప్లే చేసిండ్రు. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు మనుషులకి, ఇంటి వాళ్ళకి వీళ్ళకి. ఒకవేళ అదే అనుకుంటే దాని మీద ఇంత బడ్జెట్ పెట్టి ఇన్ని పెట్టి టాస్క్లో భాగంగా నాది వేసేయచ్చు, ఎవడు అడగను కూడా అడగడు. బట్ 3 సీజన్లు, నేను నా ఒక్క సీజన్ గురించి చెప్తాను. 3 సీజన్లో ఏ ఒక్కటి వల్గర్గా ఉన్నది నేనైతే చూడలేను స్క్రీన్ మీద, తెలియకుండా ఉన్నది. ఇప్పుడు స్కిట్లు జరిగేటప్పుడు యాక్టింగ్ చేయమంటారు, హస్బెండ్ అండ్ వైఫ్గా లవర్స్ లాగా, అది తెలిసి చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఇచ్చి చేయమంటున్నారంటే మనం ఎంతవరకు చేస్తున్నాం అన్నారు కదా, ఓకే మీరు ఎంతవరకు చేసారు కదా అని దాంట్లో తీసి ప్లే చేసి అట్లే కాపాడుకుంటూ వచ్చారు తప్పితే కావాలని అయితే ఎవరిని చెయ్యలేరు. అసలు అసలు కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేదు అని నేను నమ్మిన. అది ఈ సీజన్ 3లో కూడా వర్తించింది మంచిగానే. ఓకే. సో అవి అయినాయి అని అంటే మేబీ వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడినరా, మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడినరా, ఇంకా అది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు జరగలేదని ఎవరికి జరగద్దని కూడా రూల్ లేదు, చెప్పలేము. ఇప్పుడు ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇచ్చిండ్రు, మరి అదే షో అందరికని కదా అని నాకు ఎక్కువ ఇవ్వలేదు కదా అంటే అది కాదు. ఇమేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ వాల్యూ ఎంత ఉంది, ఎంత ఇస్తున్నాం అనేది ఎట్లా నడిచిందో నాతో జరగలేదంటే నాకు జరగలేదని నేను చెప్తా. ఇంకొకళ్ళకి జరగలేదు అనేది వాళ్ళ చెప్పులు నేను వేసుకుంటే నాకు తెలుస్తుంది. మధ్యలో ఉన్న వాళ్ళు ఏ వేలో ఎట్లా తీసుకుపోయారో మనకు తెలియదు కదా. జరగకుండా జరిగినా కానీ ఒక బయటకైతే మాట్లాడరు కదా ఎంతో కొంత. సో వాళ్ళు ఫేస్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, 100% దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. బట్ నా విషయంలోనైతే అది జరగలేదు. ఇది జరగుండదని నువ్వు ఎందుకు అనుకోవంటే మీకు ఇచ్చిన ఎగ్జాంపులే, ఒక ఫుటేజే ఎక్కడ ప్లే కాలేదు, అట్లాంటిది ఇట్లా చేస్తారంటే నేనైతే నమ్మ. ఇంకా సీన్స్ ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు కొన్ని ఇవి బాగా ఎక్కువైనాయి, మనమే ఎక్కువ అర్థులు దాటినట్టు అనిపించింది అని అనిపించినవి కూడా ఎక్కడ టీవీలో ప్లే అవ్వలేదట. ఓకే. సో అంత ప్రైవేట్గా ఎంత ఇంట్రెస్ట్తోని ఎంత జాగ్రత్తగా తీసుకొని ఆ 1 hour ఎపిసోడ్లో కట్ చేసి పెడతారు. కావాలంటే దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు ఎంతన్నా మంచిగా. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ అనే షోలో ప్రతిదీ మనం చేసిందే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాహుబలి లాగా మీరు గెటప్ వేసుకోవాలంటే గెటప్ వరకే ఆయన చెప్తాడు, ఆ పాత్రలో ఏం డైలాగులు చెప్తావు ఏం చేస్తావు అనేది కంప్లీట్లీ నీ ఇష్టం. ఒక టాస్క్ ఇస్తాడు, అది ఎట్లా ఆడతావు అనేది నీ ఇష్టం. యాజ్ ఇట్ ఈస్ దాన్ని అట్లే ప్లే చేస్తాడు తప్పితే కల్పితాలు పుట్టించి లేకపోతే ఇక్కడిదక్కడ యాడ్ చేసి ఇది అన్నీ ఏముండవు, అస్సలు ఏముండవు. ఆయన వాయిస్ తప్పితే ఏమీ వినిపించదు. ఒకవేళ అది జరగకపోతే మీరు ఈ ప్రాసెస్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇది అని ఇంకోసారి చెప్తాడు తప్పితే ఇది తగ్గింది, ఇది మీరు పెంచండి, సినిమా డైరెక్టర్లు వీళ్ళు చెప్పినట్టు దగ్గరుండి బాగా రావాలంటే సీన్ ఇది చేయాలి అది చేయాలని ఉంటుంది కదా, అట్లా ఉండదు. టాస్క్ పేపర్ రాగానే ఇంకా మమ్మల్ని వదిలేస్తారు, మనం ఎంత చేస్తామో అంతలోంచి తీసి ఎడిట్ చేసి 1 hour మీకు ప్లే చేస్తారు. ఒక్కటి కూడా కల్పితం ఉండదు అసలు. రైట్. అసలు మనుషులు ఎవరు కనిపించరు. మా వంట మేమే చేసుకోవాలా, మా క్లీనింగ్లు మేమే చేసుకోవాలా, మా రెడీ అవ్వడం కూడా మేమే రెడీ అవ్వాలా, అన్నీ మనమే చేసుకుంటాం.